హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నైట్ టైం నేను నైట్ వెళ్ళాను. సో నెక్స్ట్ డే అనమాట మా చెల్లి బర్త్డే, మా పిన్ని కూతురుది. సో అందుకనే వెళ్ళాము. తన బర్త్డేకి పంచుకోవడానికి అయితే రవ్వ లడ్లు అయితే చేశాను. 110 ఏమో అయినాయి అనమాట రవ్వ లడ్లు. సో పొద్దున్నే ఇది నైట్ రవ్వ లడ్లు చేసేసి పెట్టేశాము. పొద్దున్నే అయితే మా పిన్ని శనివారం రోజు వచ్చిందనమాట. మంచిగా 7 దీపాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటుంది ప్రతి శనివారము. సో పిండి దీపాలు పెట్టుకుని పూజ అయితే చేసేసింది అనమాట. మేము నిద్ర లేచేలోపే దేవుడికి మంచిగా పూజ అయితే చేసుకుంది. చాలా నిండుగా ఉందన్నమాట దేవుడి గది అయితే. సో ఇంట్లో పూజ అది చేసుకుని మా పిన్నిను మా చెల్లి ఇద్దరు అయితే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చారు. తను స్కూల్కి కూడా వెళ్తుంది అనమాట ఈరోజు. మా చెల్లి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అంతా వంట అది చేసి నేనైతే డెకరేషన్ అయితే చేస్తాను అనమాట. నా 3:30 ఆ టైంలో అయితే చేశాను. నేను చూపించాను కదండి లాస్ట్ వీడియోలో. మీషోలో నేను తీసుకున్న డెకరేషన్ ఐటమ్స్తో బర్త్డేది థీమ్ది తీసుకున్నాను అనమాట. సో బటర్ఫ్లైస్ ఇవే అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఈ మినీ బటర్ఫ్లైస్ కూడా 3D బటర్ఫ్లైస్ కూడా చాలా బాగున్నాయి. సో మళ్ళీ మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ టీవీ ఉంటుంది. ఆ టీవీ ర్యాక్ దగ్గర ఇలా సెట్ చేశాను. చాలా బాగా వచ్చింది సింపుల్గా. ఇంకా నేనే చేశాను అనమాట. బిర్యానీ రైస్ చేశాను, అలాగే కాజు కర్రీ చేశాను అనమాట. మా పిన్ని నన్నే చేయమంది. కాజు కర్రీ బాగా చేస్తాను అనమాట. కాజు బిర్యానీ అనమాట. సో ఇదేమో కాజు కర్రీ. పులిహోర చేసింది అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చిన పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా పులిహోర పెడదామని. అలాగే పన్నీర్ కర్రీ కూడా చేసాము సపరేట్గా. సో 2 కాజు కర్రీ, పన్నీర్ కర్రీ. సో ఇదేమో జున్ను అనమాట. జున్ను పాలు వచ్చినాయి అంటే అదే పాలు పోయించుకునే దగ్గర జున్ను పాలు ఇస్తే మా పిన్ని మేము వచ్చేదాకా అట్టుపెట్టి మేము వచ్చిన రోజు అయితే చేసింది. ఇది చూడండి కాజు. మా పిన్ని వాళ్ళు ఒలుస్తున్నారనమాట. పక్కన ఎవరో అమ్ముకునే వాళ్ళు. సో వీళ్ళు కేజీలు ఇస్తారనమాట. కేజీ ఒలిచినందుకు అవి బద్దల్లా చేస్తే చేత్తో 20 రూపీస్ అంట కేజీ పప్పుకి. సో మా పిన్ని ఒలుస్తుంది. సో అందుకని చాలా పప్పులు ఉంటే చక్కగా భలే ఉన్నాయని నేనైతే ఇంకా వీడియో తీశాను. ఈ 15 కిలోలు ఉన్నాయండి జీడిపప్పు ఒలవడానికి తీసుకుంది. ఇంకా మా చెల్లి కొడుకు, మా తమ్ముడు అయితే ఊరు నుండి వచ్చారనమాట. యాక్చువల్గా నా దగ్గరకు వస్తుండ్రు. సో నేను మా చెల్లి బర్త్డే ఉందని ఇక్కడికి వచ్చాను కదా. ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చానని మా పిన్ని కూడా వాళ్ళని ఇంకా బర్త్డే ఉంది చెల్లిదని ఇక్కడికి రమ్మంటే ఇంకా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా అయితే ఇటు వచ్చారు. ఇప్పుడే వచ్చారనమాట. మా జేసాయి అయితే ఆడుతున్నాడు అప్పుడే. ఇంకా ఈవినింగ్ బర్త్డే టైము అందరం అయితే రెడీ అయిపోయాము. అన్నీ రెడీ చేసాము. ఇంకా దీక్షి తల్లికేమో ఈ డ్రెస్ వేసాను, మా చెల్లి కొడుకేమో ఆ డ్రెస్ వేసుకుండు. సో ఆ మనీ ప్లాంట్ లీవ్స్ అవన్నీ ఇక్కడికే తీసుకొచ్చాను అనమాట నేను మా పిన్ని వాళ్ళకి డెకరేషన్కి. సో వీళ్ళిద్దరు అయితే చక్కగా రెడీ అయ్యారు. మంచిగా ఒక ఫోటో వీడియో తీద్దామని చూస్తున్నాను. ఇంకా మా చెల్లి కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది వేసింది ఏమంటారు లంగావోని. సో చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా. ఇంకా గోల్డ్ అయితే పెట్టేశాము నెక్. మా అమ్మ కూతుర్లు ఇద్దరు అయితే మ్యాచింగ్ వేసుకుంటారు. మా బాబాయి కేక్ అది కట్ చేస్తున్నాము. ఇంకా సెలబ్రేషన్ టైం అనమాట. ఇంకా దగ్గరలో ఉన్న మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్, తన ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే పిలిచారనమాట. సో ఇంకా చిన్నవి క్యాండిల్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా అవైతే వెలిగిస్తున్నాం అనమాట. ఫ్యాన్లు అవి ఆర్పేసేసి, ఫ్యాన్లు ఉండేసరికి అవి ఎలగట్లేదు, ఆరిపోతున్నాయి మ్యాజిక్ క్యాండిల్స్. సో ఇంటికి వచ్చిన వాళ్ళంతా వీళ్ళనమాట. ఇంకా రవ్వ లడ్లు చేసాం కదా, చాక్లెట్స్, బూందీ అవి అయితే తెప్పించింది పిన్ని పిల్లలకి అది పంచడానికి. పైనాపిల్ ఫ్లేవర్ కేక్ అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా ఈరోజు శనివారం కదా, మా పిన్ని అయితే నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏది తినదు. ఇంకా కేక్లో ఎగ్ ఉంటుంది అని ఇంకా కేక్ కట్ అయిన తర్వాత వాళ్ళ డాడీకి తినిపించి తర్వాత మా పిన్నికి తినిపిస్తుంది. ఇంకా తనకైతే వద్దు, వాళ్ళ డాడీకి పెట్టమంది అనమాట. ఈరోజు సాటర్డే అయ్యేసరికి ఇంకా అంతా నాన్ వెజ్ అనమాట. ఎక్కువ శాతం నాన్ వెజ్ తినరు వీళ్ళు.
ఇది చూడండి చూడు మామ చూడు సాయి చూడండి కారు ఒరే నీ కారు రా నీ కారు కారు ఇదే నీ కారు దా ఎవరున్నారు కూర్చోగి మంచిది తీయాలి నాకెళ్ళి కాదు అటు చూడు నువ్వేదో నువ్వు కూడా తిని దీక్షమ్మా